హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. జస్ట్ 5 to 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బండి మీద అమ్మే మిల్ మేకర్ పకోడీ తిన్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీగా అవి తెప్పించుకుని తినేదాన్ని. బట్ ఇప్పుడైతే తినాలనిపించినప్పుడల్లా ఇంట్లోనే చేసుకుని తినేస్తున్నాను అనుకోండి. అయితే ఈ మిల్ మేకర్ పకోడీని హైజీన్గా ఇంట్లోనే సింపుల్గా బండి మీద టేస్ట్ వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు దాకా మిల్ మేకర్ తీసుకోండి. మిల్ మేకర్ని కొంచెం చిన్న సైజు ఉండేవి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మిల్ మేకర్ని బౌల్లో వేసిన తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళని వేసి ఈ మిల్ మేకర్ని ఒక 10 మినిట్స్ పాటు బాగా నానపెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానపెట్టేసినా ఈ మిల్ మేకర్ పీస్ అయిపోతుంది. సో జస్ట్ 10 to 15 మినిట్స్ పాటు నానపెట్టేసుకున్న తర్వాత అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బాగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. సో మిల్ మేకర్ని బాగా పిండేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో నేను కొద్దిగా చిన్న సైజు ఉండే మిల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి ఈ సైజు ఉన్నాయి. అదే మీరు పెద్ద సైజు మిల్ మేకర్ తీసుకుంటే బాగా లావుగా ఉంటాయి కాబట్టి అందులోకి మసాలా అనేది సరిగా పట్టకుండా టేస్ట్ అనేది అంత బాగుండదు అనమాట. ఒకవేళ మీకు పెద్ద మిల్ మేకర్ దొరికినట్లయితే వాటిని బ్రేక్ చేసి 2 పీసెస్ కానీ లేదా 3 పీసెస్ కింద కానీ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇందులోని 1 టీ స్పూన్ దాకా కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పులుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టే విధంగా బాగా పిసుకుతూ మిక్స్ చేయండి. ఇలా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పడతాయి అన్నమాట. సో ఇట్లా అంతా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. కొద్దిసేపు నానబెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి. స్పెషల్ గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను కదండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ కనుక లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్ వాడుకోవచ్చు. సో ఈ పిండిలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి పొడిగా మాత్రమే ఉంటాయి. సో మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొద్దిగా నీళ్ళని స్ప్రింకిల్ చేసుకుంటూ గట్టిగా మనం కలుపుకోవాలి ఈ పకోడీకి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక దలసరిగా ఉండే కడాయిలో ఆయిల్ని పెట్టి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి. సో ఆయిల్లో వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉంటే ఇవి పైన క్రిస్పీగా తయారవుతాయండి. క్రిస్పీగా తయారయ్యాయా లేదా అని తెలియాలి అంటే గరిటతో బ్యాక్ సైడ్ కొద్దిగా ఇలా తట్టండి. అవి కొంచెం క్రిస్పీగా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు వీటిని తీసేసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పకోడీ మొత్తాన్ని కూడా వేసేసుకుంటే మన టేస్టీ మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోతుందండి. పైన కొంచెం కరివేపాకు ఫ్లేవర్ రావాలి అంటే కొద్దిగా కరివేపాకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసి దానిపైన డెకరేట్ చేసేసేయండి. సో టేస్టీ సింపుల్ క్విక్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. ఈ మిల్ మేకర్ పకోడీని కొద్దిగా ఆనియన్ అలాగే లెమన్తో సర్వ్ చేయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.